ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం వాక్యం ఇలా ఉంది: ఆయన మార్గమును అనుసరించినడలా నీవు ఏ పని పూనుకున్నను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో ఎన్నో మార్గాలు, ఎన్నో నిర్ణయాలు, ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి. ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలా ముందుకు సాగాలో మనకు తెలియక అయోమయం కలుగుతుంది. కానీ దేవుడు మనకు ఈరోజు చెప్తున్నాడు, నీవు నా మార్గమును అనుసరించినడలా నేను నీకు వివేకమునిస్తాను అని. దేవుని మార్గంలో నడవడం అంటే కేవలం పాపానికి దూరంగా ఉండడం మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని మన చిత్తంగా స్వీకరించడం. ఎక్కడ నడవాలో, ఎక్కడ ఆగాలో, ఎవరి సహవాసంలో ఉండాలో, ఈ విషయాలన్నిటినీ దేవునికి నచ్చే విధంగా చేయడం. దేవుని మార్గాలు మన మనసుకు కష్టంగా, బాధగా అనిపించినా అవే మనకు క్షేమకరమైనవి. మనం మన బుద్ధిపై ఆధారపడితే తప్పులు జరుగుతాయి. కానీ దేవుని మార్గంలో నడిచిన వారికి వివేకము, జ్ఞానము, అలాగే ఆశీర్వాదం వస్తాయి. దావీదు రాజు కూడా తన కుమారుడు సొలొమోనుకు ఇదే సలహా ఇచ్చాడు: దేవుని మార్గములను గమనించు, ఆయన ఆజ్ఞలను గైకొను, అప్పుడు నీ దారి సుఖంగా ఉంటుంది అని. సొలొమోను దేవుని మార్గంలో నడిచినప్పుడు జ్ఞానం పొందాడు, అలాగే రాజ్యము స్థిరపడింది. ఈ వాగ్దానానికి గొప్ప ఉదాహరణ అపోస్తలుడైన పౌలు గారి జీవితం వివేకంతో నిండింది. ఆయన ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎవరితో స్వార్థ ప్రకటించాలో అన్నిటినీ దేవుడికి నచ్చే విధంగా చేసేవాడు. ఎఫెసు, కొరింథీ, ఫిలిప్పు, రోమా, ఇలా అన్ని ప్రాంతాల్లో ఆయన పరిస్థితిని బట్టి వివేకంగా స్వార్థ ప్రకటించాడు. ఉదాహరణకు, ఏథెన్స్లో విగ్రహారాధన చూసినప్పుడు ఆయన వారిని నిందించలేదు, కానీ వారు తెలియని దేవునికి అర్పించిన బలిపీఠం ద్వారా సువార్తను వివేకంగా ఎలా ప్రచారం చేయాలో చూశాడు. ఇది మనకు అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఇది కదా దేవుని మార్గాలను నడవడం వల్ల వచ్చిన వివేకము. కాబట్టి ఈరోజు మనం ఏ మార్గాన్ని ఎన్నుకున్నామో ఒకసారి గమనిద్దాం. దేవుని మార్గాన్ని ఎన్నుకొని వివేకంగా జీవిద్దామా, లేదా సొంత దారి ఎత్తుక్కొని మన ప్రాబ్లమ్స్ని మనమే తెచ్చుకుందాం? ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకున్నట్టు, మొదటిగా దేవుని వాక్యంలో ప్రతిరోజు ధ్యానించాలి. రెండోదిగా ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ప్రార్థన చేయాలి. మన భావాల కంటే దేవుని చిత్తాన్ని ముందుంచాలి. మూడోదిగా ప్రతి పరిస్థితిని వివేకంతో చూడాలి. కోపం, తొందరపాటు నిర్ణయాలు లేదా గర్వంతో కాకుండా శాంతితో స్పందించాలి. నాలుగోదిగా పౌలులాగా ప్రతి స్థలంలో దేవుని జ్ఞానంను ఉపయోగించి ఆయనకు మహిమపరిచేలా నడుచుకోవాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ మార్గంలో నడిచినప్పుడు వివేకమును పొందుతామని నీ వాగ్దానం చేశా ప్రభువా. మా బుద్ధిని విడిచి నీ ఆత్మీయందు నడిచే కృపను మాకు అనుగ్రహించము. ప్రతి నిర్ణయంలో నీ చిత్తానుసారంగా నడవగల జ్ఞానము మాకు ప్రసాదించము ప్రభువా. మా జీవితం అంతా నీ మార్గంలో ఉండి నీ మహిమను ప్రకటించటకు సహాయపడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.